Okay, Workman Compensation Fund. Workman Compensation Fund in partnership admission. సో పార్ట్నర్షిప్ అడ్మిషన్లో వర్క్మెన్ కాంపెన్సేషన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ తెలుసుకుందాము. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కాన్సెప్ట్ ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్ వాళ్ళకు అండ్ డిగ్రీ స్టూడెంట్స్కి ఇది వర్తించడం జరుగుతుంది. ఎందుకు ఇట్లా చెప్తున్నాను అని అంటే సిబిఎస్సిలో అంటే సెంట్రల్ స్కూల్స్ వాళ్ళకు ఈ వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేటువంటి వేరుగా ఉంది. ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో వేరియేషన్ అనేటువంటి ఉంది. సో అందువల్ల ఇది చెప్తున్నాను. సో ఎస్పెషలీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ వాళ్ళకు మాత్రం ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. రైట్. సో ముందుగా మనకు ఇందులో యాక్చువల్గా ఏంటంటే 3 కేసెస్ ఉన్నాయి. సో 3 డిఫరెంట్ కేసెస్ వర్క్మెన్ కాంపెన్సేషన్లో నుంచి మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా వర్క్మెన్ కాంపెన్సేషన్ అంటే ఏంటి అనేటువంటి తెలుసుకుందాం. సింపుల్. వర్క్మెన్ కాంపెన్సేషన్ అంటే ఏంటంటే జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎవరైతే లేబరర్స్ ఉంటారో సో లేదా నార్మల్గా ఆర్గనైజేషన్స్లో లేబరర్స్ ఎవరైతే ఉంటారో సో ఆ లేబరర్స్ కోసం ఒక ఫండ్ అనేటువంటి జనరేట్ చేసి పెడతారు. అన్ఫార్చునేట్గా వాళ్ళకి ఏదన్నా అనుకోకుండా ఏదన్నా ఇన్సిడెంట్స్ అనేటువంటి జరిగినప్పుడు ఆ ఫండ్లో నుంచి వాళ్ళకు కాస్త అమౌంట్ అనేటువంటి కాంపెన్సేషన్గా పే చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో దాన్నే మనం ఇక్కడ వర్క్మెన్ కాంపెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు మనకు ఎలా కన్సిడర్ చేస్తారనేటువంటిది చూద్దాం. సో ఇక్కడ మనకు సపోజ్ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఉంది. సో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అంటే క్వశ్చన్. సో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఇక్కడ క్వశ్చన్. సో పార్ట్నర్ జాయిన్ అవ్వకముందు అందులో లయబిలిటీ సైడ్లో వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ అని కానీ వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అని కానీ ఒక 50,000 ఉందనుకుందాం. తర్వాత అడ్జస్ట్మెంట్స్లో అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో వర్క్మెన్ కాంపెన్సేషన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే సో నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వర్క్మెన్ కాంపెన్సేషన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడ్జస్ట్మెంట్స్లో లేకపోతే సో ఇది నేను కేస్ 1గా తీసుకుంటున్నాను. దీన్ని ఎలా రికార్డ్ చేయాలి అని అంటే సింపుల్. సో మనం దీన్ని ఏం చేయాలంటే న్యూ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే అడ్మిషన్ అయిన తర్వాత అంటే కొత్త పార్ట్నర్ జాయిన్ అయిన తర్వాత న్యూ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో ఆ న్యూ బ్యాలెన్స్ షీట్లో సింపుల్గా లయబిలిటీ సైడ్లో ఏం చేయాలి అని అంటే ఈ సేమ్ 50,000 రూపీస్ అలానే తీసుకెళ్ళి రికార్డ్ చేయాలి. సో ఇది ఎక్కడ కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో వర్క్మెన్ కాంపెన్సేషన్ అనేటువంటిది ఎక్కడ టచ్ చేయకూడదు. సో ఇది మనకు వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ ఆర్ ఫండ్. సో సేమ్ యాజ్ యూజువల్ న్యూ బ్యాలెన్స్ షీట్లో ఆ 50,000 అలానే రికార్డ్ చేసి వదిలేయాలి. ఇది కేస్ 1 అన్నమాట. మనకు సిబిఎస్ఈలో వేరుగా ఉంది. ఇక్కడ సిబిఎస్ఈలో వేరుగా ఉంటుంది. బట్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ స్టేట్ బోర్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వేరియేషన్ ఉందన్నమాట. కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేయండి. సో ఇది ఫస్ట్ కేసు. సో ఇంతే, ఇంకా ఫస్ట్ కేసుకి ఇంకేం లేదు. సింపుల్గా దీన్ని తీసుకెళ్ళి ఎక్కడా కూడా మనం క్యాపిటల్ అకౌంట్స్లో ఎక్కడ చూపించకుండా అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో దీన్ని షేర్ చేయకుండా సింపుల్గా తీసుకెళ్ళి న్యూ బ్యాలెన్స్ షీట్లో వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అని 50,000 రూపీస్ రికార్డ్ చేస్తాం. సో జనరల్గా మనం జనరల్ రిజర్వ్స్ కానీ రిజర్వ్ ఫండ్ అని ఉన్నప్పుడు కానీ వీటిని మనం ఏం చేస్తామంటే ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేస్తాం. సో జనరల్గా వీటిని ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేస్తాం. బట్ కానీ ఈ వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అనేటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం షేర్ చేయకూడదు. సో షేర్ చేయకుండా సింపుల్గా నేరుగా తీసుకెళ్ళి న్యూ బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ కేసు. సరే, మరి సెకండ్ కేసుకి వెళ్దాం. సో ఫస్ట్ కేసు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఒకవేళ మీకు ఫస్ట్ కేసు మళ్ళీ వినాలనుకుంటే ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ కేసు విని మళ్ళీ సెకండ్ కేసు అర్థం చేసుకోండి. ఫస్ట్ కేసు అర్థం చేసుకున్న తర్వాత సెకండ్ కేసుకి రండి. రైట్. సో నెక్స్ట్ సెకండ్ కేసులో ఎలా ఉంటుందో చూద్దాం. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ ఆర్ రిజర్వ్కి సంబంధించి 50,000 ఉందనుకుందాం. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ ఆర్ రిజర్వ్కి సంబంధించి 50,000 ఉంది. అండ్ అదేవిధంగా అడ్జస్ట్మెంట్లో
వర్క్మెన్ కాంపెన్సేషన్ క్లైమ్ వాజ్ డిటర్మైన్డ్ యాజ్ ₹60,000 ఉందనుకుందాం. సో వర్క్మెన్ కాంపెన్సేషన్ క్లైమ్ అనేటువంటి 60,000 ఉందనుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా కన్సిడర్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయండి. సింపుల్గా మనకు ఇక్కడ లయబిలిటీ వాల్యూ 50,000 ఉంది. ఇక్కడ డిటర్మైన్ అయినటువంటి లయబిలిటీ అంటే ఆ క్లైమ్ కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాంపెన్సేషన్ ఎంత డిసైడ్ అవుతుంది అని అంటే ₹60,000. అంటే ఆల్రెడీ 50,000 మన దగ్గర ఫండ్ ఉంది, కానీ ఇక్కడ క్లైమ్ ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. అంటే దాని అర్థం అడిషనల్గా ₹10,000 లయబిలిటీ పెరుగుతుంది. ఒక లయబిలిటీ అనేటువంటి ₹10,000 ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే క్లైమ్ అనేటువంటి ఒక లయబిలిటీగా తీసుకుంటాం. సో 10,000 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే రీవాల్యుయేషన్ అకౌంట్లో ముందు రికార్డ్ చేయాలి. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో దీన్ని మనం ముందు రికార్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎంట్రీ ఏంటంటే దీనికి రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు liability on workmen compensation అని తీసుకోవాల్సి వస్తుంది. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు లయబిలిటీ ఆన్ వర్క్మెన్ కాంపెన్సేషన్ అని తీసుకోవాలి. సో ఇక్కడ ఇది ₹10,000, ఇది ₹10,000. సో ఓకే, దీంతో పాటు ఇంకొక ఎంట్రీ ఏంటి అంటే మనకి ఇక్కడ రిజర్వ్లో ఉన్నటువంటి వర్క్మెన్ కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ రిజర్వ్లో నుంచి లయబిలిటీకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఆ రిజర్వ్ నుంచి లయబిలిటీకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏమవుతుందనంటే అప్పుడు ఆ రిజర్వ్ అనేటువంటి తగ్గిపోతుంది. సో వర్క్మెన్ compensation reserve account debit to liability on workmen compensation. అంటే ఈ రిజర్వ్ వాల్యూ కూడా లయబిలిటీలోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఈ రెండు ఎంట్రీస్ అనేటువంటి రాయాల్సి వస్తుంది. ఒకవేళ దీన్ని ఒకే ఎంట్రీగా కూడా రాసుకోవచ్చు. సో ఈ వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ డెబిట్ చేసుకొని ఈ సైడ్లో ఇక్కడ డెబిట్ చేసుకొని ఇక్కడ టోటల్ అమౌంట్లో వచ్చేసి 60,000 అనేటువంటి రాసుకోవచ్చు. సో సింగిల్ ఒకే ఎంట్రీలో కూడా దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రిజర్వ్లో ఉంది కానీ క్లైమ్ అనేటువంటి 60,000గా డిసైడ్ అయ్యింది కాబట్టి ఆ రిజర్వ్లో ఉన్నటువంటి 50,000ని ఈ లయబిలిటీకి ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే. సో అప్పుడు రిజర్వ్ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది, డెబిట్ చేసుకుంటున్నాం. సో లయబిలిటీ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది, క్రెడిట్ చేసుకుంటున్నాం. రైట్. సో ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ షీట్లో ఎలా తీసుకోవాలి అని అంటే సింపుల్. రీవాల్యుయేషన్ అకౌంట్లోకి అయితే మనం దీన్ని డెబిట్లో రికార్డ్ చేయాలి. సో మర్చిపోవద్దండి, రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ వైపు రికార్డ్ చేయాల్సిన ఎంత అమౌంట్ అంటే సో లయబిలిటీ on WC workman compensation, liability on workman compensation is only 10,000. కేవలం 10,000 రాయాలి. ఎందుకంటే ₹60,000 లయబిలిటీ ఉంది, బట్ ఆల్రెడీ 50,000 రిజర్వ్ అవైలబిలిటీలో ఉంది. సో అడిషనల్గా పెరిగినటువంటి లయబిలిటీ ఎంత అంటే కేవలం 10,000 మాత్రమే. సో ఆ 10,000ని మాత్రమే మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సి వస్తుంది డెబిట్ వైపు. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు లయబిలిటీ ఆన్ వర్క్మెన్ కాంపెన్సేషన్ 10,000. ఇప్పుడు లయబిలిటీ పెరిగింది అని అంటే మనకు అది ఖచ్చితంగా ఒక లాస్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. లాస్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ని డెబిట్ చేసుకుంటున్నాం. సో నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా దాన్ని డెబిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. మరి న్యూ బ్యాలెన్స్ షీట్ ఎలా తీసుకోవాలి అనేటువంటి చూద్దాం. సో న్యూ బ్యాలెన్స్ షీట్ విషయానికి వచ్చేటప్పటికి సింపుల్. లయబిలిటీస్ వైపు మనం ఏం చేయాలి అని అంటే క్లైమ్ ఆన్ వర్క్మెన్ కాంపెన్సేషన్, నేను షార్ట్కట్లు రాస్తున్నాను. సో క్లైమ్ ఆన్ వర్క్మెన్ కాంపెన్సేషన్ అని చెప్పి డైరెక్ట్గా ₹60,000 అంటే 50,000
ప్లస్ 10,000. సో ఇది న్యూ బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాల్సినటువంటి విధానం. సో సింపుల్, ఇక్కడ మనకు ఒక లయబిలిటీ ఉన్నదానికన్నా కూడా ఎక్కువగా 10,000 పెరిగింది. సో లయబిలిటీ పెరిగితే యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్లో తీసుకుంటాము. రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ వైపు, బికాజ్ లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ వైపు దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి న్యూ బ్యాలెన్స్ షీట్లో టోటల్గా 60,000 రూపీస్, అంటే ఎంతైతే మనకు లయబిలిటీ జనరేట్ చేశాడో ఆ లయబిలిటీ వాల్యూ ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది 2 కేసెస్. సో ఫస్ట్ 2 కేసెస్ అండర్స్టాండ్ అయిన తర్వాత నెక్స్ట్ కేసులోకి వెళ్ళండి. సో యాక్చువల్గా ఇక్కడ ఈ 2 ఎంట్రీస్ని కలిపి సింగిల్ ఎంట్రీగా కూడా పాస్ చేయొచ్చు. ఈ వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇక్కడ డెబిట్ వైపు రికార్డ్ చేసుకొని ఈ అమౌంట్ కూడా డెబిట్లోకి, ఈ అమౌంట్ కూడా ఇక్కడ 50,000 ఇక్కడ డెబిట్లోకి రికార్డ్ చేసుకొని అండ్ క్రెడిట్ వైపు టోటల్ 60,000 రికార్డ్ చేసుకోవచ్చు. సో అలా కూడా రాయొచ్చు, రైట్. సో నెక్స్ట్ థర్డ్ కేసు చూద్దాం. థర్డ్ కేసు ఏంటి అనేటువంటి చూద్దాం ఒకసారి. సో థర్డ్ కేసులో మనకి ఏమి ఇచ్చారంటే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ ఎంత ఉందంటే వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ ఫండ్ ఆర్ రిజర్వ్, ఫండ్ కానీ రిజర్వ్ కానీ ఏదన్నా ఉంది. సో 50,000 ఉంది. అడ్జస్ట్మెంట్లో ఏమి ఇచ్చారంటే వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ క్లైమ్ వాజ్ రూపీస్ 40,000. సో ఇక్కడేమో రిజర్వ్ 50,000 ఉంది, క్లైమ్ కేవలం ఎంత ఉందంటే 40,000 ఉంది. సో ఇప్పుడు 10,000 రూపీస్ ఏదైతే అడిషనల్గా ఉందో అది తగ్గుతోంది. అంటే అర్థం ఫండ్ వాల్యూ 10,000 రూపీస్ డిక్రీజ్ అవుతోంది. సో ఫండ్ వాల్యూ ఏమవుతుందంటే 10,000 తగ్గుతుంది అనమాట. సో దీనికి ఎలా రికార్డ్ చేయాలనేటువంటి చూడండి. సో ఐ మీన్ ఫండ్ వాల్యూ కాదు, లయబిలిటీ వాల్యూ 10,000 తగ్గుతోంది. సో సింపుల్, దీనికి ఎంట్రీ ఎలా పాస్ చేయాలంటే ముందుగా ఈ వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ పూర్తిగా డెబిట్ చేసుకోండి. వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ టోటల్గా డెబిట్ చేసుకున్నాం. అకౌంట్ డెబిట్, వాల్యూ వచ్చి 50,000 చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుండి మనకు లయబిలిటీ ఎంత డిసైడ్ అయింది? 40,000 మాత్రమే. క్లైమ్ అయినటువంటి ఎంత అంటే 40,000. సో పెరిగినటువంటి మనకు వచ్చినటువంటి లయబిలిటీ ఎంత అంటే న్యూ లయబిలిటీ ఎంత జనరేట్ అవుతుంది? 40,000. సో న్యూ లయబిలిటీ జనరేట్ అయినప్పుడు క్రెడిట్ చేసుకుంటాం. సో లయబిలిటీ ఆన్ వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ ఎంత అంటే 40,000 ఓన్లీ. సో రిజర్వ్ వాల్యూ 50,000 ఉంది, లయబిలిటీ వాల్యూ 40,000 ఉంది. అంటే ఈ రిజర్వ్స్ నుంచి 40,000 లయబిలిటీ కోసం ట్రాన్స్ఫర్ చేసాం. ఇక 10,000 ఇంకా అడిషనల్గా అవైలబిలిటీలో ఉంది. దీన్ని ఏం చేయాలంటే రీవాల్యుయేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఎందుకంటే ఒక 10,000 రూపీస్ లయబిలిటీ డిక్రీజ్ అయింది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లయబిలిటీ 50,000, బట్ కానీ 40,000 లయబిలిటీ అవుతుంది. అంటే దాని అర్థం 10,000 రూపీస్ లయబిలిటీ అనేటువంటి డిక్రీజ్ అవుతోంది. కాబట్టి మనం ఈ 10,000 రూపీస్ని రీవాల్యుయేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో దానికి సంబంధించి ఎంట్రీ ఇది, ఈ విధంగా ఎంట్రీ రాస్తే సరిపోతుంది. సో మరి రీవాల్యుయేషన్ అకౌంట్లో ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం. సో రీవాల్యుయేషన్ అకౌంట్కి డిక్రీజ్ అయినటువంటి లయబిలిటీ వాల్యూ ఎంత అంటే 10,000. సో లయబిలిటీ 10,000 తగ్గింది కాబట్టి ఇప్పుడు మనకు అది ఏమవుతుందని అంటే ప్రాఫిట్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో బికాజ్ లయబిలిటీ తగ్గిందంటే ఖచ్చితంగా అది బెనిఫిటే కదా. అంటే ఒకరికి అప్పు 10,000 ఇవ్వాలనుకోండి, ఆ వ్యక్తి మీకు 8,000 ఇవ్వమన్నాడు, 2,000 ఇవ్వద్దన్నాడు, అంటే దాని అర్థం 2,000 రూపీస్ మనకు గెయిన్ అయినట్టేగా. సో కాబట్టి నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా దాన్ని మనం ఏం చేస్తాం? క్రెడిట్ వైపు రికార్డ్ చేస్తాం. సో ఏమని రాయాలి? బై వర్క్ మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్. వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ ఎంత రాయాలి? 10,000 రూపీస్ మాత్రమే రాయాలి.
కంప్లీట్ 50,000 రాయకూడదు. సో రీవాల్యుయేషన్ అకౌంట్కి రాయాల్సిన ఎంత అంటే 10,000 మాత్రమే. తర్వాత న్యూ బ్యాలెన్స్ షీట్ చూద్దాం. సో న్యూ బ్యాలెన్స్ షీట్లో ఎలా రికార్డ్ చేయాలి అని అంటే చాలా సింపుల్. సో లయబిలిటీ సైడ్లో సింపుల్గా ఈ వర్క్మెన్ కాంపెన్సేషన్ లయబిలిటీ అని చెప్పి ఎంత రికార్డ్ చేయాలంటే మనకు కొత్త లయబిలిటీ ఎంత జనరేట్ అయింది అడ్జస్ట్మెంట్లో 40,000. ఆ 40,000 ఇక్కడ ఉండాలి. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అడ్జస్ట్మెంట్స్లో ఏదైతే కొత్త అసెట్ వాల్యూ కొత్త లయబిలిటీ వాల్యూ ఉంటుందో అదే మనం న్యూ బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి తప్ప ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి వాల్యూని కంటిన్యూ చేయకూడదు. సో అడ్జస్ట్మెంట్లో ఏదైతే న్యూ వాల్యూ ఇచ్చింటాడో దాన్ని మనం న్యూ బ్యాలెన్స్ షీట్కి తీసుకోవాలి. ఏది కూడా అడ్జస్ట్మెంట్లో లేదనుకోండి, ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా లేదనుకోండి, దాన్ని అలానే న్యూ బ్యాలెన్స్ షీట్లో కూడా కంటిన్యూ చేస్తాం. ఏదైతే మనం కేస్ 1లో చూసామో సేమ్ సిమిలర్, కేస్ 1లో ఏదైతే చూసామో సేమ్ సిమిలర్ అనమాట. ఓకే, రైట్. సో ఇది 3 కేసెస్ అనమాట. సో ఈ 3 కేసెస్ మనకు సరిపోతాయి వర్క్మెన్ కాంపెన్సేషన్కి సంబంధించి. ఒకవేళ ఇన్ కేస్ 4th కేసు కూడా ఒక చిన్న ఛాన్సెస్ ఉంది, అదేంటి అనేటువంటి ఒక్కసారి చూద్దాము. మరి రేర్ కేసెస్లో ఉంటాయి ఆ కేస్ 4. అదేంటంటే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో వర్క్మెన్ గురించి లయబిలిటీ సైడ్ ఏముండదు, అంటే లయబిలిటీ సైడ్ ఏముండవు. సో 0. సో దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అడ్జస్ట్మెంట్లో మాత్రం ఇచ్చాడు అనుకుందాం, క్లెయిమ్ ఆన్ వర్క్మెన్ కాంపెన్సేషన్ అని ₹5,000 అనుకోండి. అప్పుడు ఆ సందర్భంలో ఏం చేయాలంటే ఒక లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో సింపుల్, లయబిలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, రీవాల్యుయేషన్ అకౌంట్ తీసుకొని రీవాల్యుయేషన్ అకౌంట్లో ముందుగా డెబిట్ వైపు వర్క్మెన్ లయబిలిటీ అని చెప్పి 5,000 రికార్డ్ చేసుకోవాలి. తర్వాత న్యూ బ్యాలెన్స్ షీట్ ఏదైతే వస్తుందో న్యూ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ లయబిలిటీ ఆన్ వర్క్మెన్ కాంపెన్సేషన్ అని చెప్పి మనం ఇక్కడ ఆ అమౌంట్ ₹5,000 రికార్డ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇది కేసెస్. అంటే ఇక్కడ ఏ మాత్రం వర్క్మెన్ కాంపెన్సేషన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో, బట్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చి ఉంటాయి. సో ఈ విధంగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 4 కేసెస్ నేర్చుకోండి, వర్క్మెన్ కాంపెన్సేషన్ సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ. సో మీకు ఫుల్ క్లాసెస్ కావాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ టు మై నెంబర్.